ఈసారి చంద్రోత్సవానికి సంబంధించి పగడ్బందీ ఏర్పాట్లు మాత్రమే కాకుండా టికెట్లు ఖచ్చితంగా తీసుకోవాలనే నిబంధన ఏపీ ప్రభుత్వం పెడుతుంది. 70% ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నారు. కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రం పరిమిత సంఖ్యలో కూడా చేసే పరిస్థితి ఉంది. ఈసారి ఖచ్చితంగా కొంతవరకు నిబంధనల ప్రకారం ఈ చందనోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ దశలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మీకు ఉత్తరాంధ్రతో అనుబంధం ఉంది, స్వామికి కూడా అనుబంధం ఉంది. ఈసారి న్యాచురల్గా చందనోత్సవానికి సంబంధించి మీకు మీ అమ్మగారు అట్లాంటి కాలం నుంచి ఎలాంటి అనుబంధం ఉంది? స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు వస్తూ ఉంటారు. గత నాకుండే అనుభవం మా తాతల కాలం నాటి నుండి. ఎందుకంటే స్వామివారు అంటే మత్స్యకారులతో ఎక్కువ సత్సంబంధాలు. ఆ రథం కూడా ముందు తయారు చేసేది కానీ రథం లాగేది కానీ మత్స్యకారులే లాగుతారు. అందులో ఈ చందనోత్సవంలోని వేలాది లక్ష మత్స్యకారులందరూ కూడా అన్ని గ్రామాల నుండి కూడా తరలి వస్తారన్నమాట. సో అందుకనే ఎక్కువ ఈ జనసందోహం కూడా మనం చూస్తూ ఉంటాము. ఇది మరింత ఇప్పుడు మనమేమో సింహాద్రి అప్పన్న అనగానే ఈ యొక్క అన్ఆర్గనైజేషన్ టెంపుల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వేలాది కోట్ల రూపాయల ఆస్తులున్నా కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఒక ఆర్గనైజ్డ్ టెంపుల్గా దీన్ని తయారు చేయలేకపోతున్నారు అన్నమాట. ఇప్పుడు చూడండి, వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం వెరీ వెల్ ఆర్గనైజ్డ్ కూడా అన్నమాట. అలాగే జమ్మూ కాశ్మీర్ వైష్ణవిదేవి టెంపుల్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ కూడా అన్నమాట. అలాగనే దుర్గాలమ్మ అమ్మవారి టెంపుల్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ ఉంటుంది అన్నమాట. ఈ ఆర్గనైజ్డ్ టెంపుల్స్లో కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చిన ఈ చందనోత్సవానికి సుమారు 1,00,000 నుండి 1,50,000 వరకు జనం వస్తారు. కాబట్టి దానికి ముందు కూడా మనం ఏంటంటే మనకు తెలుసు, 365 days బిఫోర్ ముందే తెలుసు మనకి ఈ తాకిడి ఉంటుంది. సో పోనీ ఈ టెంపుల్ ఏమైనా సరే ఆర్థికంగా వెనకబడిందా? లేదు. ఈ స్వామివారి భూములే చూస్తే కొన్ని లక్షల కోట్ల వరకు కూడా ఖరీదు చేస్తారన్నమాట. మరి అటువంటి స్వామివారి టెంపుల్కి ఆర్గనైజ్డ్గా ఈ టెంట్స్ అన్నీ కూడా ముందు నుండి కూడా అవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేసుకొని క్యూ సిస్టమ్స్ వేలాది భక్తులకి వెళ్ళేలాగా రూమ్స్ కూడా ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము చందనోత్సవానికేమో రాత్రి 9 గంటల నుండే జనం వస్తారన్నమాట. సో వాళ్ళకి రూమ్స్ క్రియేట్ చేసుకొని ఆ రూమ్ స్ట్రక్చర్స్ ఇప్పుడు ఎలాగైతే మనకు మన స్ట్రక్చర్నే, మన ఆర్గనైజింగ్ స్ట్రక్చర్నే అటు జమ్మూ వైష్ణవిదేవి టెంపుల్కి తీసుకెళ్లారు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి స్ట్రక్చర్నే, ఆర్గనైజేషన్నే. అలాగే అటు తమిళనాడు కూడా వాడుతూ ఉన్నారు, అటు కేరళ కూడా వాడుతూ ఉన్నారు అన్నమాట, కర్ణాటక కూడా వాడుతూ ఉన్నారు అన్నమాట. అంటే ఏపీ పీపుల్ ఆర్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు అన్నమాట. కానీ ఈ టెంపుల్ మాత్రం ఆ రకంగా తీసుకోవట్లేదు అన్నమాట. రూమ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా నిర్మాణం చేసి ఆ భక్తులందరికీ కూడా రూమ్స్లోనేమో కేటాయించి టైం స్లాట్స్ని ఏర్పాటు చేసి ఆ రకంగా చేసుకుంటే ఈ తాకిడి ఉండదు. అదే రకంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కంకణం ఒకటి కడతారు. సో కంకణం కట్టే విధానం కూడా ఆ రోజు అనేది ఏర్పాటు చేసుకోగలిగితే భక్తుల్ని కిందనే ముందు మనం ఏమో ఏర్పాటు చేసుకోవచ్చు. సో వాళ్ళని అందరినీ ఒకేసారి పైకి తీసుకొని వచ్చేసి వాళ్ళకి ఇక్కడ రూమ్స్ క్రియేట్ చేసి కన్నా స్టెప్ బై చేసుకుంటే ఆ యొక్క ఏదైతే ఈ తోపులాట్లన్నీ ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. లాస్ట్ టైం నన్ను చూసాము, చిన్న వర్షానికి చిన్న గాలికే గోడంతా కూలింది. కోర్స్ ఆ గోడ నిర్మాణం కూడా ఏంటంటే నాసిరకంగా చేశారు. అలాంటివి మళ్ళీ జరగకుండా ఉండేందుకు ఆ స్వామివారినేమో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే ఆ శక్తిని కూడా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఆ వారితో ఈ పనులన్నీ కూడా చేయించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాం. గతగా కొన్ని రోజులుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం హడావుడి చేస్తూ ఉన్నారు, బాగానే హడావుడి చేస్తూ ఉన్నారు. హడావుడి కాదు, ఇది నెల రోజు ముందు నుండి హడావుడి చేయడం కాదు, 365 days నుండి కూడా ఆర్గనైజింగ్ టెంపుల్స్లోని ఒకటిగా సింహాద్రప్పని తీసుకుని వెళ్ళిపోవాలి.
కిందన కూడా స్వామివారికి చాలా స్థలం ఉంది. అక్కడ కూడా రూమ్స్ని కేటాయించుకోవాలి. ఆ కళ్యాణ మండపాలను కేటాయించుకోవాలి. ఆ కళ్యాణ మండపాలన్నీ కూడా ఈ చందనోత్సవం రోజుల్లోనేమో 10-15 కళ్యాణ మండపాలన్నీ కూడా తీసుకొని ఆ కళ్యాణ మండపంలోనేమో రూమ్స్ కింద ఏర్పాటు చేసుకొని ఇప్పుడైనా సరే నేను చెప్తా ఉన్నాను అనమాట. ఐఎమ్ గివెన్ ఎగ్జాంపుల్ ఫర్ ది కలెక్టర్ సార్ ఎస్పెషలీ. కింద చాలా కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఆ కళ్యాణ మండపాలు అన్నీ కూడా మీరు తీసుకొని రూమ్స్ కింద పెట్టుకోండి. బస్సెస్ ఏర్పాటు చేయండి. ఒకేసారి అందరినీ కూడా పైకి పంపించుకుంటేనా వాళ్ళకి కంకణం కట్టించి టైం స్లాట్స్ని ఏర్పాటు చేసుకొని ఆ టైం స్లాట్స్ ప్రకారంగా ఆ కళ్యాణ మండపాలను ఓపెన్ చేసి ఇక్కడ పంపించండి. అక్కడ ప్రసాదాలు ఏర్పాటు చేయండి. స్వామివారి ప్రసాదాలు ఏర్పాటు చేయండి. పాలు, నీరు, భోజనాలు అన్నీ ఏర్పాటు చేయండి. ఈ కొండ మీద ఏమో ఒక ప్రశాంతత ఏర్పాటు చేయించండి. ఇలాంటి అనివార్య సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అని తెలియజేస్తాం. ఒక పొలిటికల్గా మనం డిస్కస్ చేయకపోయినా లాస్ట్ ఇయర్ కొన్ని సంఘటనలు జరిగింది. ఎక్కువగా తోపులాట జరిగింది. కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసినట్లయితే కొండ మీద కొంతమంది వచ్చే జనాన్ని కూర్చోబెట్టచ్చు, తర్వాత టైం బట్టి అలౌ చేయొచ్చు. బట్ 1 year అయింది, ఆ ఇష్యూ జరగలేదు. అట్లీస్ట్ ఈ ఇయర్కి ఇప్పుడు ఈ 10 daysలో జరగదు, కొన్ని వచ్చే ఏడాదికైనా చేయాలని అట్లాంటి ఇయర్కైనా సరే నేను చెప్తున్నాను కదా, కింద కళ్యాణ మండపాలు తీసుకొని అవి కంపార్ట్మెంట్స్ కింద వాడండి. ఓకే, ఇంకా నెక్స్ట్ చందనోత్సవానికి మీరు ఈ ప్రాంతంలో కట్టండి, కింద ప్రాంతంలో కూడా కట్టండి. ఈ ప్రాంతంలో అంత ప్లేస్ లేదు కాబట్టి మనం అంత రోడ్డు కూడా వెరీ ఫనల్ రోడ్ అన్నమాట. ఇది ఫనల్ రోడ్ అంటారన్నమాట. సో ఈ రోడ్లోకి వచ్చి మళ్ళీ వెహికల్స్ వెళ్ళాలంటే చాలా కష్టం అన్నమాట. సో అందుకే ఈ ఫనల్ రోడ్లో ఇక్కడ మనం ఎన్ని కట్టినా సరే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కిందనే మనమేమో కంపార్ట్మెంట్స్ కట్టి ఆ కంపార్ట్మెంట్స్ని 1 by 1 స్లాట్స్ ప్రకారంగా మీరు ఏమో పైకి పంపించే విధానంగా చేసుకోవాలని చెప్పేసి నేనైతే తెలియజేస్తానమాట. అలాగే ఇంకొక రోడ్డుని కూడా ఈ టెంపుల్కి ఎక్స్పాన్షన్ చేసి నిర్మాణం చేయాలన్నమాట. అదే రోడ్డుని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలి. ఇప్పుడు చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతకుముందు కేవలం పైకి ఎక్కేటప్పుడు 25 అడుగుల రోడ్డు మాత్రమే ఉండేది. ఇప్పుడు చూడండి 60 అడుగుల రోడ్డు వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఏమో చేసుకున్నారన్నమాట. దానికి వెళ్ళే వెహికల్ రహదారి ఒకటి, వచ్చే రహదారి ఒకటి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా వెళ్ళే రహదారి ఒకటి, వచ్చే రహదారి ఒకటి ఏర్పాటు చేసుకునేలాగా ఆ ప్లానింగ్ కూడా చేయాలన్నమాట. ఈ ప్లానింగ్లన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. గవర్నమెంట్ ఈస్ దేర్ ఫర్ దట్ సచ్ రీజన్స్ ఓన్లీ. ప్లానింగ్ కెన్ బి డన్. నేను అంటాను ఏంటంటే, ఇంకా మనమేమో 1947లో లేవు అన్నమాట. టుడే ఇట్ ఈస్ 2026. మనకేంటంటే లక్షలాది రూపాయలు అన్నమాట ఈ స్వామివారికి ఉందన్నమాట. అలాగే లక్షలాది బడ్జెట్ ఈ ఏపీకి ఉందన్నమాట. చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే దీని మీదేమో కనీసం ఎలాగలేదన్నా ఒక 1000 కోట్లు కేటాయించి ఆ 1000 కోట్లతో డబల్ రోడ్ని ఏర్పాటు చేసి వచ్చే దారి ఒకటి, వెళ్ళే దారి ఒకటి, అలాగే కింద కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసుకుంటే పర్మనెంట్గా ఉంటుందన్నమాట. ఆ కంపార్ట్మెంట్స్ ఏమో ఐడియల్గా ఉండకంటేనా ఫ్యూచర్ మనకేమో సంవత్సరం అంతా పొడుగునా కూడా ఏంటంటే కళ్యాణంకి కన్వెన్షన్ హాల్స్ కింద వాటి కింద ఇవ్వచ్చు. టెంపుల్ ఆ చందనోత్సవంకి డేస్లో మాత్రం ఈ రకంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్నమాట. అలాగే ఇంకా పెద్దలందరినీ కూర్చోబెట్టి, ఎవరైతే ఈ పురోహితులందరినీ కూడా కూర్చోబెట్టి ఈరోజు మనం చూస్తున్నాము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మన ఏదైతే వైకుంఠ ఏకాదశి జరుగుతుందో అది ఈరోజు 10 రోజులు స్ట్రెచ్ చేశారన్నమాట. 10 రోజులు స్ట్రెచ్ చేశారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇక్కడ కూడా చందనోత్సవాన్ని 2 రోజుల 3 రోజుల మనం చేయగలుగుతామని నేను చేయమని చెప్పట్లేదు. చేయగలిగితే లక్షలాది భక్తుల్ని అకామిడేట్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది ఆ ఒకరోజు అయిపోవడం వల్ల ఏంటంటే భయాందోళనతోటేమో రాలేకపోతున్నారు. ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్ అయితే రాలేకపోతున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ స్వామివారిని దర్శించుకునే వారికి ఎన్నో పాపాలు పోయి మళ్ళీ ఒక లైఫ్ అనేది లేకుండా స్వర్గంకి వెళ్ళే మార్గం ఇదే అని చెప్పి భావిస్తారన్నమాట. అలాగే ఉద్యోగాలు లేకపోయినా కానీ, పిల్లలు లేకపోయినా కానీ, పెళ్ళిళ్ళు కాకపోయినా కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్వామివారిని ఒక్కసారి కల్లారా చూస్తే చాలన్నమాట, అన్నీ జరుగుతాయని చెప్పి ఒక నమ్మకం. కాబట్టి మన తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎంత ఇది ఉందో, విశిష్టత ఉందో, అంతే విశిష్టత కలిగినటువంటి ఈ వరాహ నరసింహస్వామికి కూడా ఉంది. కాబట్టి డెవలప్ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి నేనైతే తెలియజేస్తానన్నమాట. ఓకే సార్, లోకల్ పర్సన్గా ఒక అంశం మీకు తెలుసు, కొన్ని సెంటిమెంటల్ నేపథ్యాన రాత్రి ఇక్కడ నిద్రపోవాలని కొన్ని సందర్భాల్లో ఉంటాయి.
కానీ ఇక్కడ నిద్రపోవడానికి సరిగా ఫెసిలిటీ లేదు. అలాగే కనీసం ఇంతకుముందు గజపతి సత్రం అని ఇక్కడ ఉండేది. రాత్రులు రూమ్ తీసుకొని ఉండి అట్లా ఉండేది. అది ఇప్పటి వరకు దాదాపు 5 ఏళ్లుగా అందుబాటులో లేదు. అట్లాంటి దాని గురించి ఏమంటారు? అవన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. చంద్రోత్సవం రోజున మాత్రం ఆ సెంటిమెంట్స్కి పోకూడదు మనం. దర్శన భాగ్యం కలిగిందా చాలు, అంతేనే కానీ అదర్ 365 డేస్ 364 డేస్ కూడా మనం ఆ రకమైన ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించవచ్చు. ఎందుకంటే అది వాస్తవం. ఎందుకంటే మనం తిరుపతి వెళ్ళినా కానీ అక్కడ ఏంటంటే పైన నిద్ర చేయాలని చెప్పి అనుకుంటాం అన్నమాట. ఎవరైనా సరే కొత్తగా పెళ్ళి అయిన వారైనా సరే అక్కడ నిద్ర చేయాలని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే స్వామివారు తిరుగుతూ ఉంటారన్నమాట. ఏ రూపులో తిరుగుతూ ఉంటారో ఆ ప్రదేశంలో ఎవరికి తెలియదు అన్నమాట. ఆ స్వామివారు అలా దర్శనం ఇస్తారు అంతేనే. ఏదో మనం గర్భగుడిలోకి వెళ్ళి ఆ స్వామివారిని చూడనవసరం లేదు. ఆ స్వామివారు ఏ వేళలోని ఏ రాత్రప్పుడు ఏ రకంగా తిరుగుతారో తెలియదు అన్నమాట. ఏ రకంగా మీకు వచ్చి దర్శనం ఇచ్చి మీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతారు అన్నమాట. తర్వాత మాయమైపోతారు. అలాంటి సందర్భాలు నాకు కూడా చాలా వచ్చాయన్నమాట, చూశానన్నమాట నేను. సో అందుకే నేను అంటాను ఏంటంటే ఆ కొండ మీద ఉండడం అనేది ఒక విశిష్టత అన్నమాట. అది అది కల్పించాలన్నమాట. అందుకే నేను చెప్తున్నాను కదా, అన్ఆర్గనైజ్డ్ టెంపుల్ అయిపోయిందన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో అంతే ఆర్గనైజ్డ్గా ఈ ఆలయంలో కూడా రూమ్స్, డార్మెటరీస్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా, అలాగే నీలాలు ఇచ్చే విధానం కానీ ఆ ప్రాసెస్ అంతా కూడా చేస్తే మరింత భక్తులు పెరిగే విధంగా ఉంటుందన్నమాట. అసలు ఆక్యుపెన్సీ రేటు కూడా పెంచవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈరోజు మహా అయితే ఒక 5,000 నుండి ఒక 6,000 వరకు ప్రతిరోజు వస్తుంటారు అన్నమాట. దాన్ని 20,000 చేయొచ్చు అన్నమాట. సరైన స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ చేసి సరైనగా ఎండోమెంట్ కానీ ఈ టెంపుల్కి మీద దృష్టి పెట్టి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చేసి ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఎందుకంటే ఒరిస్సా నుండి వచ్చే భక్తులు చాలా భక్తులు అన్నమాట. ప్రతి టూరిస్ట్ ఫ్రమ్ ద ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ కంపల్సరీగా ఈ టెంపుల్కి వచ్చి వెళ్తారు అన్నమాట. ప్రతి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్కి వస్తారు. ప్రతి ఆంధ్రలో ఉండే వాళ్ళందరూ కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మరుసటి రోజు ఇమీడియట్గా ఇక్కడ వస్తే కానీ ఇది ఆ తీర్థయాత్ర పూర్తి కాదన్నమాట. సో అంత విశిష్ట ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇది అడ్వర్టైజ్మెంట్ కూడా చేయలేదు. ఈరోజు చూడండి, ఒక్క హోర్డింగ్ ఏమో తిరుపతి దేవస్థానం దగ్గర ఉండదన్నమాట. ఎక్కువగా పిల్గ్రిమ్స్ వెళ్ళే ఏరియా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం. ఎక్కువగా పిల్గ్రిమ్స్ వెళ్ళేది అక్కడ మన అయ్యప్ప స్వామిది. ఇలాంటి ఏరియాలో హోర్డింగ్స్ రావాలన్నమాట, అడ్వర్టైజ్మెంట్ జరగాలి. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి ఏకైక ఆలయం భారతదేశంలో, ప్రపంచంలో ఇదే, ఈ ప్రాంతంలోనే. సో మరి ఇంకా ఎక్కడ ఉందన్నమాట. ఎక్కడున్నా సరే లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, లేదా అనుకుంటే వరాహ లక్ష్మీ నరసింహస్వామి అనేది మాత్రం ఈ ప్రాంతానికే ఉందని చెప్పి నేను తెలియజేస్తాను అన్నమాట. ఈరోజు చూసుకుంటే చంద్రయాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే రాజకీయాలకు అతీతంగా ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే రీతిన ఏర్పాట్లు చేయాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పడమే కాకుండా, ఉత్తరాంధ్ర ప్రజలకు చాలా సెంటిమెంట్ ఉన్న ఆలయం కాబట్టి దీనికి ఒక దీర్ఘకాలికంగా భక్తులు దర్శనం చేసుకునే రీతిన ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేయాలని కూడా అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.